కూడా జంప్ చేయించారు. 8th క్లాస్ లేకుండా 9th క్లాస్ లేకుండా డైరెక్ట్ 10th 2 years చదివాను అనమాట. సో అలాగే జంప్ చేయిస్తే అలాగే నేను 9th క్లాస్ చదువుతూ ఉన్నాను. అలాంటి సమయంలో మా డాడీ 2010 April 12 చనిపోయాడు. అలా చనిపోయినప్పుడు మరి ఏంటి ప్రభువా, నాకు చాలా ఇష్టం మా డాడీ అంటే, చాలా ప్రేమ. అలాంటి వ్యక్తి ఒకేసారి అలా చనిపోతే ఏమేసింది, చాలా బాధ వేసింది కదా. బాగా ఏడ్చేదాన్ని అసలు విపరీతంగా, ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని. అంత ప్రేమ. మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఏమవుతారు, మనకు దూరం అయిపోతారు. తెలుసా విషయం? ఏసయ్య దూరం చేస్తారు. ఎందుకంటే ఏసఐ కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తే వాళ్ళు మన యొక్క జీవితంలో నుండి దూరంగా వెళ్ళిపోతారు. అది చాలా చాలా విషయాల్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకని ఏసఐ కన్నా ఎక్కువ ఎవరు మనం ప్రేమించవచ్చా? అస్సలు ప్రేమించకూడదు. ఏసయ్య మనకి ఇంపార్టెంట్. ఆయన్నే మనం ప్రేమించాలి, ఆయన్నే మనం ఆరాధించాలి. అట్లాగే మా డాడీ చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి మా యొక్క బాధ్యత ఎలాగా, ఏం చేయాలి మమ్మల్ని అని చెప్పి ఆలోచించారు. కొంతమంది చెప్పారు నేను హాస్టల్ పంపించేయండి, అక్కడ వాళ్ళు చదువుకుంటారు అని చెప్పారు. కొంతమంది వచ్చి సరే చిన్న వీళ్ళు ఉన్నారు కదా ఆడపిల్లలు పెళ్లి చేసేయండి అని కొంతమంది చెప్పారు. మరి నేను 9th క్లాస్ చదువుతున్నా, అప్పుడు జంప్ చేశాను కాబట్టి 9th వచ్చా, అప్పుడే పెళ్ళి అంటాను. మరి అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరు చెప్పారు. కానీ దేవుడు అవన్నీ కూడా మా పక్షంగా నెరవేరనివ్వలేదు. కానీ మా కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికని మా పక్షంగా వేసే నెరవేర్చాడు. ఈరోజు ఇక్కడ మీ ముందు ఇలా నిలబడ్డాను. దేవుడు ఇట్లాగా నన్ను కాపాడాడు. మరి ఏ బలహీనత రాకుండా. మరి ఆ సమయంలో బాగా ఏడటం వల్ల ఏమొచ్చేదంటే నరాల వీక్నెస్ వచ్చేసేది. నరాల వీక్నెస్ అంటే ఎలా అంటే బాగా మా ఇంట్లో వాళ్ళందరూ ఇలాగే, ఇప్పుడు మీరు అందరూ ఎలా కూర్చున్నారు, ఇలాగే కూర్చున్నారు, అందరూ కలిసి కూర్చున్నారు. ఆ రోజు ఏం చేశారంటే ఎక్కడికో వెళ్ళడం వల్ల మాకు జున్ను పాలు ఇచ్చారు ఎవరు. మా మమ్మీ ఏం చేసిందంటే జున్ను చేసింది. నాకు అసలు జున్ను అంటే యాక్చువల్గా అసలు ఇష్టం ఉండదు అసలు. అయితే అలాంటిది ఆ రోజు బాగుండదు కొంచెం తిని అన్నారు మా అక్క వాళ్ళందరూ. సరే అని ప్లేట్లో వేసేస్తే అది కొంచెం తిన్నాను నేను, అంతే. నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు జున్ను అసలు తినకూడదు. ఇంకా నేను అది తిన్న వెంటనే ఈ చెయ్యి ఇట్లా తిప్పేశానంట. ఈ చెయ్యి ఇలా తిప్పేసి ఈ మూత ఇలా తిరిగిపోయి 4 ఇలా కొరికేసుకొని కళ్ళు ఇట్లా తేలేసేసాను. ఇంకా అప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి సెలైన్లు పెట్టి అంతా చేసిన తర్వాత అప్పటికి సెట్ అయ్యాను. మరి అలాంటి సిచ్యువేషన్లోనే 10th క్లాస్ చదవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అలాంటి బాధలోనే అలాంటి దుఃఖంలోనే నేను చదివినప్పుడు దేవుడు నాకు మంచి మార్కులు ఇచ్చాడు. 600 మార్కులకి 429 మార్కులు వచ్చింది. ఓకే, నేనేం ట్యూషన్ కూడా రెగ్యులర్గా వెళ్ళలేదు. ఓన్లీ ఒక 3 months తీసుకున్నాడు. అలాగే మా పెద్దమ్మ ఉన్నారు, మా మమ్మీ వాళ్ళ అక్క, ఆ మ్యారేజ్ చేసుకోలేదు, ఆమె పేరు నీలావతి. అయితే ఆవిడ ఏం చేసింది, మా యొక్క బాధ్యత అంతా కూడా ఆమె తీసుకుంది అనమాట. మా యొక్క చదువు మమ్మల్ని చూసుకోవడం అంతా. గవర్నమెంట్ టీచర్ అనమాట అప్పుడు, ఇప్పుడు హెచ్ఎం గారు అయ్యారు. అయితే మరి ఆవిడే మమ్మల్ని అంతా కూడా చూసుకోవడం, మమ్మల్ని చదివించడం. తర్వాత నా ఎడ్యుకేషన్ కూడా ఇంకొక ఆవిడ తీసుకున్నారు, ఇంకొక ఫ్యామిలీ తీసుకున్నారు. నిన్ను ఎంతవరకు చదువుతావో అంతవరకు నేను మేమే చదివిస్తాం అని నా యొక్క ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఇంకో ఫ్యామిలీ రేఖ అక్క అని ఉన్నారు మా చుట్టాల్లో, వాళ్ళు తీసుకున్నారు. సో అక్కడ నుండి మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, మరి తర్వాత ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉన్నప్పుడు బాగానే మాట్లాడితే బాగానే ఉండేది. కానీ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఇంగ్లీష్, మనమేమో అప్పుడు తెలుగు మీడియం నుండి వెళ్ళాం, మాట్లాడగలం. కాకపోతే వాళ్ళంతా పర్ఫెక్ట్గా మనం మాట్లాడలేం కదా అని చెప్పి బాధపడేదాన్ని. ఆ విషయంలో ప్రతి దినం కూడా మా గర్ల్స్లో అలా ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చ్కి వెళ్ళి ప్రతి అయిపోగానే వెళ్ళి మోకరించి ప్రాబ్లం చేసుకునేదాన్ని. ఏసయ్యా నాకు లాంగ్వేజ్ ఇవ్వయ్యా, నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడాలయ్యా అని ఏసైనా అడిగినప్పుడు ఏసై నాకు ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. ఆయనకు అందరూ వెళ్ళిపోతున్నారు అక్క. తర్వాత ఎంఏ లిటరేచర్ జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అది కూడా ఫినిష్ చేశాను. తర్వాత జాబ్ జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. 7th yearలో చేస్తున్నాను ఇంగ్లీష్ టీచర్గా. మరి అక్కడ కూడా 4 సంవత్సరాలు ఫినిష్ చేసి రేపు June 20th 5 years వస్తాయి. తర్వాత బీఈడీ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఇంత ఎడ్యుకేషన్ మా నాన్నగారు లేరు, ఇదంతా అవనప్పుడు, ఇలాంటివన్నీ కూడా జరగనప్పుడు, తండ్రి లేనప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఏసై నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగే ఆ ఎస్టేర్ కూడా పాపం వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మగారు లేరు, వాళ్ళ మమ్మీ లేదు, వాళ్ళ డాడీ లేరు. ఎవరు తీసుకున్నారు ఆ బాధ్యత? మొర్దెకై తీసుకున్నాడు.